Dear students, become second year Advanced Accounting Unit 1 Partnership Accounts 1 Retirement of a Partner Bhagastuni Viramana. Generally, a partner has a right to retire from the firm by giving suitable notice. భాగస్థుడు సాధారణంగా విరమించుకునే ముందు మిగతా భాగస్థులకి సరైన నోటీసును జారీ చేసి భాగస్థుడు సంస్థ నుండి విరమణ పొందడం జరుగుతుంది. ఆ విధంగా భాగస్థుడు రిటైర్ అయినప్పుడు తన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఫస్ట్ వన్, ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. ఇన్ కేస్ ఆఫ్ retirement of partner, the continuing partners will gain in terms of profit sharing ratio. భాగస్థుడు విరమిస్తున్నప్పుడు మిగిలిన భాగస్థులో లబ్ధి పొందడం జరుగుతుంది. అంటే విరమించే భాగస్థుని వాటా లాభంలో కూడా మిగిలిన భాగస్థులు లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి గుడ్ విల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ప్రకారము గుడ్ విల్ ఎంట్రీ, గుడ్ విల్ చిట్టాపద్దు, కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేట్ ఆర్ to retiring partners capital account. మిగిలిన భాగస్థుల మూలధనం ఖాతాలు డేటా టు విరమించిన భాగస్థుని మూలధనం ఖాతాను రాయాలి. ఇక్కడ రిటైర్ అయిన పార్ట్నర్ వాటా గుడ్ విల్ మేరకే రికార్డ్ చేస్తూ లబ్ధి పొందిన నిష్పత్తి ప్రకారము రిమైనింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్కి డెబిట్ చేయాలి. ఇక్కడ గెయినింగ్ రేషియో ప్రకారము ఓల్డ్ పార్ట్నర్ అకౌంట్స్కి డెబిట్ చేయాలి. అది కూడా రిటైర్ అయిన పార్ట్నర్ యొక్క వాటా మేరకే గుడ్ విల్ని మిగిలిన భాగస్థుల మూలధనం ఖాతాలకు వారు లబ్ధి పొందిన నిష్పత్తిలో మాత్రమే డెబిట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26. ఇన్ ఆల్టర్నేటివ్ మెథడ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10, హియర్ గుడ్ విల్ అకౌంటింగ్ రైజింగ్, గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ గుడ్ విల్ క్రియేషన్. Goodwill creation, goodwill account data to all partners capital account. It is the old ratio, distribution of old ratio. And goodwill written off, continuing partners capital account data to goodwill account, continuing partners capital account data to goodwill account. గుడ్ విల్ని రద్దు చేసినప్పుడు ఇక్కడ గుడ్ విల్ని పాత భాగస్థుల మూలధనం ఖాతాలకు డెబిట్ చేస్తూ గుడ్ విల్ని రద్దు చేయడం జరుగుతుంది. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 and 10, result is
బోత్ ఆర్ సేమ్. రెండు కూడా ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఇక్కడ మనకు అకౌంట్స్ని రికార్డ్ చేసేటప్పుడు క్వశ్చన్లో మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్లయితే ఏ విధంగా చెప్తే మనం దాన్ని ఆ విధంగానే చేయాలి. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 అంటే ఫస్ట్ ఎంట్రీ రాయాలి. లేదంటే ఏం చెప్పకపోతే యాజ్ యువర్ లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 or 10. It is a goodwill treatment in the retirement of a partner. Next one, revaluation of assets and liabilities. The profit or loss on the revaluation of assets and liabilities should be calculated and transferred to capital accounts of all partners in the ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇంతకుముందు మనం భాగస్వామ్య ప్రవేశ సందర్భంలో ఏ విధంగా అయితే ఆస్తుల అప్పులని పునర్మూల్యాంకనం చేసాము, అలాగే ఇక్కడ కూడా విరమణ పొందే సందర్భంలో కూడా ఆస్తి అప్పులని పునర్మూల్యాంకనం చేసి వాటిపైన వచ్చిన లాభం లేదా నష్టాన్ని రివాల్యుయేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రాన్స్ఫర్ టు ఆల్ పార్ట్నర్స్ capital account old profit sharing ratio. Okay, next, treatment of undistributed profits and reserves. భాగస్థుల పంచిపెట్టబడినటువంటి లాభాలు రిజర్వులు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా భాగస్థుల మూలధన ఖాతాలకు బదిలీ చేయాలి. ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో అందరి భాగస్థుల మూలధన ఖాతాలకు బదిలీ చేయాలి. Okay. Next, finally, transfer of amount due to retiring partner to his loan account. విరమణ చెందే భాగస్వామి యొక్క మూలధనం ఖాతా నిల్వని అతని లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ద అమౌంట్ పేయబుల్ టు ద retiring partner should be ascertained after making the above adjustments. This should be transferred to his loan account. మనం ఎంతమంది చెప్పిన సర్దుబాట్లనే చేసిన తర్వాత అతని ఖాతాలో ఉన్న నిల్వని అతని మూలధనం లోన్ అకౌంట్ ఖాతాకు బదిలీ చేయాలి. Until it is paid off, అది చెల్లించేంత వరకు కూడా అతని లోన్ ఖాతాకు బదిలీ చేయవలసి ఉంటుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్, ద అవుట్స్టాండింగ్ పార్ట్నర్ అట్ హిస్ ఆప్షన్స్ ఈజ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఐదర్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6% per annum till the amount is paid off or a share of the profit which has been carried by using the amount due to him. అతనుకు మూలధనం చెల్లింపు చేసేంత వరకు రిటైర్ అయిన తేదీ నుండి మూలధనం చెల్లింపు చేసే తేదీ వరకు అతనికి చెల్లించవలసిన మొత్తం పైన 6% వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఓకే, ఇది భాగస్థుడు విరమణ పొందినప్పుడు చేయాల్సిన అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఓకే, గెయినింగ్ రేషియో, లబ్ధి నిష్పత్తి. In case of retirement of a partner, the continuing partners stand to gain because future profits are going to be shared by only between them. ఇక్కడ విరమణ పొందినటువంటి భాగస్థుని యొక్క వాటా లాభంని మిగిలిన భాగస్థులు భవిష్యత్తులో పొందుతారు. కాబట్టి ఆ విధంగా పొందే మొత్తాన్ని ఇక్కడ గెయినింగ్ రేషియో అంటాము, లబ్ధి నిష్పత్తి అంటాము. గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకే, నౌ డిస్కస్ ద సాక్రిఫైసింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో differences.
Sacrificing ratio is calculated at the time of admission of a partner. సాక్రిఫైసింగ్ రేషియో అనేది భాగస్వామి ప్రవేశ సందర్భంలో లెక్కించడం జరుగుతుంది. Whereas gaining ratio is calculated at the time of retiring or death of a partner. భాగస్వాడు విరమించినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ లబ్ధి పొందే నిష్పత్తిని లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిఫరెన్స్, సాక్రిఫైసింగ్ రేషియో ఇస్ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సాక్రిఫైసింగ్ రేషియో ఇస్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. గెయినింగ్ రేషియో ఇస్ న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకే. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్, సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ద ratio in which old partners sacrificed their share of profit in favor of new partner. సాక్రిఫైసింగ్ రేషియో అనేది త్యాగ నిష్పత్తి అనేది నూతన భాగస్సుడు ప్రవేశించినప్పుడు పాత భాగస్సులు త్యాగం చేసేందుకు త్యాగ నిష్పత్తిని లెక్కించడం జరుగుతుంది. గెయినింగ్ రేషియో ఈజ్ ద రేషియో ఇన్ విచ్ continuing partners acquire the retired or deceased partners share. గెయినింగ్ రేషియో అనేది భాగస్థుడు విరమించినప్పుడు లేదా మరణించినప్పుడు అతని వాటా లాభాన్ని పొందుతున్నందుకు గెయినింగ్ రేషియోను లెక్కించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ sacrificing ratio and gaining ratio. Okay. Next topic is death of a partner. భాగస్థుని మరణం. భాగస్థుని మరణించినప్పుడు విరమణ పొందినప్పుడు ఏ విధంగానైతే అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేస్తాం, సిమిలర్లీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ భాగస్థుడు మరణించిన తేదీ అనేది అది అనిశ్చితమైనది. అంటే ఎప్పుడు చనిపోతారనేది మనకు తెలియదు. కానీ రిటైర్మెంట్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారము ఒక తేదీన రిటైర్మెంట్ అవుతాడు. ఆ తేదీ వరకే ఖాతా పుస్తకాలను మూసివేసి అతనికి రావాల్సిన మొత్తాన్ని లెక్కించి అతను లోన్ ఖాతాకు మళ్ళిస్తాం, లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. డెత్ ఆఫ్ పార్ట్నర్, ఏ తేదీనైతే అతను మరణిస్తాడో ఆ తేదీన ఉన్నటువంటి ఆస్తుల అప్పులని అసెట్స్ అండ్ లయబిలిటీస్ రివాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ టు హిస్ క్యాపిటల్ అకౌంట్స్. అండ్ ఆ తేదీ నాటికి వచ్చినటువంటి లాభ నష్టాలని అతని మూలధనం ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఆ తర్వాత అతని ఖాతాలో ఉన్నటువంటి మూలధన ఖాతాలో ఉన్నటువంటి నిల్వ మొత్తాన్ని అతని వారసుల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. అతని వారసుల ఖాతాకు మళ్లించి ఖాతాను ముగించడం జరుగుతుంది. ఈ విధంగా డెత్ ఆఫ్ పార్ట్నర్స్ అకౌంట్స్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా రిటైర్మెంట్ ఎలాగైతే మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేస్తామో అదేవిధంగా చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే మరణించిన వ్యక్తి మూలధనం ఖాతా ఉంటుందో ఆ ఖాతాలోని నిల్వని తన ఎగ్జిక్యూటర్స్ అకౌంట్కి బదిలీ చేయడం జరుగుతుంది. బదిలీ చేసి అతనికి చెల్లింపు చేసే తేదీ వరకు అతనికి చెల్లించవలసిన మొత్తం పైన 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేయడం జరుగుతుంది. ఇది భాగస్థుని మరణం సంభవించినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియో యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ పార్ట్నర్స్ అడ్మిషన్, retirement and death. Okay, thank you students.